హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజ్ మంచూరియా అవుట్డోర్లో చేసుకోబోతున్నాం. ఇప్పుడు వెజ్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ముందుగా క్యాబేజీ చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. వీలైనంత మట్టుగా సన్నగా ముక్కలు తరుక్కోవాలండి. ఇలా నైస్గా కట్ చేసుకోవాలండి. ఎంత చిన్న ముక్కలు అయితే అంత బాగుంటుంది. ఇలా కోసుకుంటే సరిపోతుందండి, సన్నగాను. క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఇలా చిన్నగా తరుక్కుంటే బాగుంటుంది. ఎంత చిన్న ముక్కలు అయితే అంత మంచూరియాకి చాలా బాగుంటుంది. ఇలా కోరుకోవాలండి. ఈ క్యాబేజీలు ఈ క్యారెట్ తురుము వేస్తున్నానండి. ఇప్పుడు ఈ క్యాబేజీ క్యారెట్ మిక్సింగ్లో జొన్నపిండి వేస్తున్నానండి, కార్న్ఫ్లవరు. ఇప్పుడు మైదా కూడా వేస్తున్నానండి. అల్లం వెల్లిపాయ ముద్ద కొద్దిగా వేస్తున్నానండి. పసుపు వేస్తున్నానండి. కారం వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. కొద్ది జీలకర్ర పొడి కూడా వేస్తున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఈ బంగాళదుంప కూడా ఉడకబెట్టానండి, ఉడకబెట్టి వేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది దుంప వేసుకుంటే. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా లేదు. ఇదంతా బాగా శుభ్రంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మంచి ఉండలు చుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ ముద్దని బౌల్స్లో చుట్టుకుందామండి కొద్ది కొద్దిగా. ఇలా బౌల్స్లో చుట్టుకోవాలండి. చిన్న బౌల్స్గా చుట్టుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడి చేయడానికి పొయ్యి రెడీ చేద్దామండి. కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నామండి. ఇదిగోండి ఆయిల్లో వేసుకోవాలి ఇలా బౌల్స్.
ఈ టైప్లో వేపుకుంటే మనకి సరిపోతుంది మంచూరియాకి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అన్నీ చిన్న ముక్కలు కోసుకుంటే ఆయిల్ వేస్తున్నానండి. ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. చిన్న ముక్కలు కోసుకున్నాను. వెల్లుల్లిపాయ వేస్తే మంచి టేస్ట్ బాగుంటుంది. అది బాగా వేగాయి. వెల్లుల్లిపాయ వేగాక ఇదిగో సన్నగా నైస్గా కోసుకున్నాను ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. ఇక సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ కూడా వేస్తున్నానండి. ఇక నైస్గా కోసుకున్నాను. ఇలా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. నేను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. సన్నగా నైస్గా కోసాను. ఇందులోనే కొద్ది సోయా సాస్ వేస్తున్నానండి. టమాటా సాస్ వేస్తున్నానండి. చిల్లీ సాస్ వేస్తున్నానండి. కొద్ది వెనిగర్ కూడా వేస్తున్నానండి. ఇదిగోండి ఇలా మరిగాక కొద్ది కార్న్ఫ్లవర్ కలిపి వాటర్లో కలిపి వేస్తున్నానండి. ఇలా బాగా గ్రేవీలాగా వచ్చిన తర్వాత ఇందాక వేపు ఉంచుకున్నాం కదండి మంచూరియాలు, అవి ఇందులో వేసేయాలండి. ఇందులో కొద్దిగా నైస్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. మంచూరియా గ్రేవీ కూడా సాసులన్నీ వేసాం కదండి, చాలా టేస్ట్ బాగుంటుందండి. మంచూరియా రెడీ అయిపోయిందండి. కొత్తిమీర లాస్ట్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. వెజ్ మంచూరియా రెడీ అండి.
ఇప్పుడు తిని దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగా వచ్చింది టేస్ట్. టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగరు వేసాం కదండి, చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. మంచూరియాలో గ్రేవీ ఇంకా బాగుంటుందండి, దాంతోపాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చని పొలాల మధ్యలో గట్టు మీద వంట చేసామండి అవుట్డోర్లో, చాలా బాగుంటుంది. మీరు మీ ఫ్యామిలీతో అలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి, అప్పుడప్పుడు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఒక లైక్ చేయండి, ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ చూసి మీకు నచ్చితే మీరు సపోర్ట్ చేయండి. చాలా వంటలు చేసి చూపిస్తాను, మీరు సపోర్ట్ మట్టుగా చేయండి. ఉంటానండి, మరో కొత్త వంటతో ఈ అవుట్డోర్లోనే మీకు చేసి చూపిస్తాను. బాయ్ అండి.